రానున్న పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తెలిపారు. బుధవారం ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్య నేతలతో ఆదిలాబాద్లో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రణాళికలు, ప్రచార వ్యూహాలు, ఇతరత్ర అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలిపేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆదిలాబాద్ పార్లమెంటుకు నన్ను ప్రకటించినందుకు బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన, నన్ను సపోర్ట్ చేసిన మరి వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు సార్ గారికి, గౌరవ పెద్దలు హరీశ్రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ముఖ్యంగా కాగజ్ నగర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోతు, నిర్మల్ మొదలకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మరి ప్రత్యేక సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు జోగురామన్ సార్ గారికి, అదేవిధంగా గౌరవ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోలక్ష్మక్క గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే